ప్రతి లెక్క వాళ్ళకి తెలుసు. నిజమే కదా? మాట్లాడినా మాట్లాడుకుంటా ఉంటే చప్పట్లు కూడా కొట్టమంటాం. ఏంటంటే అనుకున్నాక ఎక్కువ మైక్ పట్టుకుంటాం. లెక్కలన్నీ వాళ్ళకి తెలుసు. మన ప్రభుత్వం ఉన్నప్పుడు పథకాల గురించి కానీ ఇంటింటికి వెళ్ళి వివరించండి, ఎక్కడన్నా తప్పు జరిగి మిస్ అయి ఉంటే వాళ్ళు కూడా చేర్చండి అని మనం గడప గడప మన ప్రభుత్వం దగ్గర వాళ్ళ నాయకులు కూడా మమ్మల్ని సంతోషం పోయి ఈ సంవత్సర కాలంలో ఏం చేశాము, లేకపోతే ఏ పథకాలు ఎగ్గొట్టాము వాళ్ళు చెప్పలేదు. ఒక రకంగా ప్రజలు కూడా నిలదీయరు. ఇది ఉన్నమాట. మనల్ని ఇళ్లకు వెళ్ళి మీకు ఇంత నష్టం అనంటే మనకన్నా ముందర లెక్కలు వాళ్ళకి తెలుసు. కానీ మన అధినాయకుడు ఆదేశాల మేరకు మొన్న తాడేపల్లిలో ఈ ప్రోగ్రామ్ ఆయన ఆవిష్కరించారు. 2వ తేదీ మన రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి నెల్లూరుకు వచ్చి 10 నియోజకవర్గాల ఇన్ఛార్జితో, ఎమ్మెల్సీలతో, ఎంపీతో అక్కడ ఆవిష్కరించి, అంటే ఇది క్యూఆర్ కోడ్ అంటారు కానీ ఈ ప్రోగ్రామ్ గురించి ఏ విధంగా నెక్స్ట్ లెవెల్ పోవాలా అది 2వ తేదీ నెల్లూరులో జరిగితే వెంకటగిరిలో మనం 8వ తేదీ చేస్తున్నాం. అదే ప్రోగ్రామ్ని మన మండల నాయకులతో, ఇతర నాయకులతో ప్రజలకి ఎలా వివరించాలని మనం కూర్చొని మాట్లాడుకొని దాని తర్వాత మండల లెవెల్లో చేయాలి ఈ ప్రోగ్రాం. ఆ తర్వాత ఊళ్ళకి పోవాలి. ఊళ్ళకి పోయేటప్పటికల్లా ఒక అవగాహన వస్తుంది. అది ఏ విధంగా చేస్తాం, ఏ విధంగా చేయాలి అనేది అప్పుడు మాట్లాడుకుంటాం. కానీ ఈ ప్రోగ్రామ్ అనేది ఈ విధంగా ఒక్కొక్క వారానికి ఒక్కొక్క లెవెల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆర్సీ రీజనల్ కోఆర్డినేటర్, మనకి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ లేదు కాబట్టి, తర్వాత నియోజకవర్గాల్లో ఒక వారం, తర్వాత మండలాల్లో ఒక వారం, తర్వాత ఊర్లలో 2 వారాలు. ఒక పక్కన కూటమి ప్రభుత్వం కూడా వారి నాయకుల్ని ప్రజలకు వెళ్ళి వివరించండి మన దేశం మంచి పనులు అని. అందుకని ఈ 2 కూడా క్లాష్ అవుతాయని కాదు, కానీ వాళ్ళు వచ్చినప్పుడు నిలదీయండి. లేకపోతే మనం అయ్యా మీకు ఈ స్కీమ్ కింద ఎంత వచ్చేది, ఈ పథకం కింద మీకు అర్బుల్గా ఉండేవాడు. ఆ రోజు ఏ విధంగా అయితే మనం జరుగుతున్నప్పుడు, 2వ విషయం, ఇప్పుడు ఇట్లా ఎవరినైతే ఇబ్బంది పెడుతున్నారో గ్రామ స్థాయిలో కానీ ఉద్యోగాలు ఇప్పుడే ఆయాక పనిచేస్తాను, ఉద్యోగం తీసేస్తుంది. ఇంకో సీసీని తీసుకుని చిత్తూరులో పెట్టారు. ఇబ్బందులు చెప్తా ఉంటారు. అలాగే మంత్రిగా పనిచేసిన ఆయన, జిల్లా అధ్యక్షుడిగా ఉన్న గోవర్ధన్ రెడ్డి కూడా జైల్లో పెట్టారు. మీరు గమనించాల్సింది ఏంటంటే, వచ్చి సంవత్సరం అయింది, ఆయన తప్పు చేశారు, ఇదిగో ఈ కేసు ఉంది, ఈ మీద యాక్షన్ తీసుకుంటాం, అలా ఉండదు. ఎవడో అనామకం పట్టుకుంటారు. అతని చేత ఈ 3 పేర్లు చెప్పు నువ్వు అంటారు. ఒక కొత్త కేసు తయారు చేసి ఆ 3 పేర్లు పెడతారు.
వాళ్ళల్లో ఒక చేత 4 మంది పెద్దవాళ్ళ పేర్లు చూపిస్తారు. ఆ విధంగా పట్టుకొని ఇబ్బంది పెట్టి వాళ్ళ చేత చెప్పిన పేర్లు అసలు కోర్టులో చెల్లబడి కావు. మీకు అంటే నేను ఈ మధ్య లాయర్తో కూడా మాట్లాడతా, కానీ చెల్లుబాటు కాదని ఎప్పుడు తెలుస్తుంది? కోర్టు పోయిన తర్వాత తెలుస్తుంది. అన్ని రోజులు వీళ్ళు జైల్లో పెట్టడం, ఇబ్బందులు పెట్టడం చేస్తారు. అంటే ఒక పైశాచిక ఆనందం అంటారు. నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను, జైల్లో పెట్టాను, ఏ కేసు నిలవదు. ఎందుకంటే నువ్వు పట్టుబడ్డ నువ్వు ఎవరో ఒకరిని పట్టుకొని జైల్లో పెట్టి వాటి చేత వాంగ్మూలం ఇప్పించిన వాంగ్మూలం ఆ మాట ఆ పేట మీద చెల్లదు. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.